SM4 ఫిలిమ్స్ బ్యానర్ పై గీతా సింగ్, కార్తీక్, కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి, లయ నటినటులుగా MNV సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం బ్యాచిలర్స్ ప్రేమ కథలు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి సముద్ర కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రముఖ దర్శకులు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు పాల్గొన్నారు. చిత్ర దర్శక నిర్మాత సాగర్ మాట్లాడుతూ, ఇంతకు ముందు నేను తీసిన కాలం రాసిన కథలు సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్గా బ్యాచిలర్స్ ప్రేమ కథలు సినిమా తీస్తున్నానని అన్నారు. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. నమస్తే అండి. ఈరోజు మా SM4 ఫిలిమ్స్ బ్యానర్లో బ్యాచిలర్స్ ప్రేమ కథ సినిమా పూజా ముహూర్తానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు బ్యాచిలర్స్ ప్రేమ కథల సినిమాకి క్లాప్ కొట్టడానికి వచ్చిన మన వీరశంకర్ గారికి, అలాగే కెమెరా స్విచ్ ఆన్ చేసి గౌరవ దర్శకత్వం వహించిన వి సముద్ర సార్ గారికి నా కృతజ్ఞతలండి. నా పేరు MNV సాగర్. నేను ఇప్పుడు రీసెంట్గా కాలం రాసిన కథలని ఒక సినిమా చేశాను. సాగర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో నాకు మంచి రోల్ ఇచ్చారు. గీతా సింగ్ అంటే ఒక కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఎమోషనల్గా రాబోతున్నాను. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ వన్స్ అగైన్ మై రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి. సో బ్యాచిలర్స్ ప్రేమ కథలు చాలా మంచిగా ఉందండి స్టోరీ. నిజంగా నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నానంటే ఇంకా మా SM4 బ్యానర్ నుంచేనండి. సో మా కొత్త వాళ్ళందరినీ ఆదరిస్తారు, ఎట్లాగో మీరు ఆదరిస్తారు. సో ఇట్లానే మీ సపోర్ట్, ప్రేమ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. సో సార్ చెప్పినట్టు ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక మిగతా అప్డేట్స్ అన్ని డిఫరెంట్ స్టోరీ మంచి బాగుంది కదా. ప్రొడ్యూసర్ సాగర్ గారు, డైరెక్టర్ సాగర్ గారు, ఆయనకి చాలా నాకు కృతజ్ఞతలు చెప్పండి. First of all, thanks to everyone to came here and to make this event successful. నా పేరు ఇషాని అండ్ నేను బెంగళూరులో ఉంటా. అండ్ ఆల్సో నేను కమర్షియల్ యాక్టింగ్ అండ్ ఫ్రీలాన్స్ మోడలింగ్ చేస్తూ ఉంటాను. బేసిక్గా నాకు 2 months బ్యాక్ నుంచి మూవీస్లో ట్రై చేద్దామని అనిపించింది. సో ఆ హంటింగ్లో ఉండగా సడన్గా నాకు కొన్ని ప్రపోజల్స్ అయితే వచ్చాయి. బట్ సాగర్ గారు వచ్చేసి ఒక మంచి స్టోరీతో మన ముందుకు వచ్చారు. అలాగే నేను కాలం రాసిన కథలు అని ఒక స్టోరీ ట్రైలర్ చూశాను. అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ నైస్ స్టోరీ లైన్. సో ఐ థాట్ టు గివ్ ఇట్ try for the next film. So first of all, thanks to our producer come director come and event organizer Sagar sir, and thanks to SM4 film Bachelors Prema Kathalu. And I hope this movie will get good success. And thanks to all, thanks to everyone. అందరికీ నమస్కారం. నా పేరు శృతిలయ, నేను ఫ్రీలాన్స్ మోడల్ని. సో యాక్చువల్లీ ఈ మూవీలో చేసినందుకు నాకు నిజంగా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. టేబుల్ ఉండడం వల్ల నాకు షివరింగ్ అనిపించట్లేదు. బికాజ్ బయట హీరోయిన్గా ట్రై చేసినప్పుడు చాలా చాలా స్టోరీస్ వినిపిస్తూ ఉంటాయి, ఇలా చేశారు అలా చేశారు అని. బట్ నాకు రోల్ గురించి కూడా కాదు, SM4 ఫిలిమ్స్ వాళ్ళతో వర్క్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా. బికాజ్ ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ని క్యాచ్ చేసి ప్రొడ్యూసర్ గారు మా అందరికీ ఛాన్స్ ఇస్తున్నందుకు, నేను రోల్ గురించి ఏం రోల్ ఇస్తున్నారు సార్ ఏమీ కూడా అడగలేదు. సార్తో మాట్లాడగానే ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళకి యాక్టింగ్ ఉంది, మనం ఛాన్స్ ఇవ్వాలి అని ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళతో వర్క్ చేయడం. సో ఫర్దర్గా కూడా వీళ్ళు బ్యానర్లో వర్క్ చేయాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న బ్యాచులర్ ప్రేమ కథల మూవీ కోసం చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది సోషల్ మెసేజ్ ఇస్తున్న మంచి సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్.
ముందుగా అందరికీ నమస్కారం అండి. మా పూజకు వచ్చిన అలాంటి మంచి కథల్లో నాకు ఒక మంచి పాత్ర ఇచ్చి నేను ఒక పార్ట్ అవ్వడానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అండ్ మూవీకి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సపోర్ట్తో మూవీ మంచిగా వెళ్ళి సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కార్తిక్. సెకండ్ థింగ్, థ్యాంక్స్ టు సాగర్ అన్న, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ఇంత మంచి కాంటెంట్ ఫిలిం ఇది, బ్యాచులర్స్ ప్రేమ కథలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డిఓపి ప్రసాద్ గారికి, నాకు టెన్షన్ అవుతుంది, ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇది నా డెబ్యూ ఫిలిం అండి. నేను నా లైఫ్లో వెయిట్ చేస్తున్న ప్రతి సెకండ్